ఎస్పీ గారు, అలాగే సభా అధ్యక్షులు, నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వేదుమల్లి రామకుమార్ రెడ్డి గారు, అలాగే మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, అలాగే కార్యకర్తలు, అలాగే మీడియా మిత్రులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఈ వెంకటగిరి స్థానికుడిని, చిన్నప్పుడు ఇక్కడే చదువుకున్నాను. ఇక్కడ కష్టపడి చదువుకొని ఒక డాక్టర్ వృత్తి కోసం హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో చదవడం జరిగింది. అక్కడే చదవటం వల్ల నాకు అక్కడే పరిచయాలతో అక్కడే ప్రాక్టీస్ చేయటం, నా వైద్య సేవలు మ్యాక్సిమం నేను న్యాచురోపతి ఫిజిషియన్, తర్వాత స్పోర్ట్స్ మెడిసిన్, ఆర్థోపెడిక్, ఆ వైద్య సేవల్లో నేను అక్కడ చాలామందికి అంటే నా వృత్తి ద్వారా ఎంతో సేవ చేయడం జరిగింది. సో అవన్నీ నేను ఎన్నో స్థాయిలు కూడా దాటి ఒక వెంకటగిరి నుంచి వెళ్ళి ఢిల్లీ ప్రెసిడెంట్ వరకు కూడా నా వైద్య సేవలు విస్తరించడం జరిగింది. ఎంత స్థాయికి వెళ్ళినా కూడా అది నాకు ఏది కూడాను అంత సంతృప్తైన తృప్తినిచ్చేది కాదు. ఏదో ఒకటి మిగిలింది. ఆ మిగిలింది మన వెంకటగిరిలో ఖచ్చితంగా మన ఊరు అనేది ఎప్పుడు గుర్తొస్తుంది. ఇక్కడ ప్రజలు కానీ, ఇక్కడ ప్రజలతో ఉన్న అభిమానం కానీ ఎప్పుడు ఎవరికైనా కూడా సొంత ఊరి మీద అభిమానం ఉంటుంది. పర్టికులర్గా వెంకటగిరి వాళ్ళకి మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మాత్రం నాకు బాగా చిన్నప్పటి నుంచి, ఎందుకంటే కష్ట సుఖాలతో కష్టాలతోనే పెరిగాం, సుఖాలు ఏమి లేదు. అలాంటి కష్టాలతో పెరుగుతూ వచ్చాం కాబట్టి మేము ఎదిగినా కూడా వెంకటగిరిని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, వెంకటగిరికి ఏదన్నా ఒక మంచి అభివృద్ధి చేయాలనే ఒక ఇక్కడ ఎప్పుడు మనసు ఇక్కడే ఉండేది. ఆ ఉద్దేశంతో నేను రాజకీయాన్ని అనేది ఒక ఆలోచనగా తీసుకొని ఏదైనా ప్రజలకి సేవాభావం కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ అభివృద్ధి పరచాలన్నా కూడా రాజకీయం ఒక సరైన మార్గం అని ఒక విశ్వసించి రాజకీయంలో మొదలుపెట్టినప్పుడు బీసీలకి నమ్మకమైన పార్టీ ఒక ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ అని, ఆ తెలుగుదేశం పార్టీ ద్వారా నా రాజకీయ ప్రవేశం చేసి కష్టపడి సైకిల్ తొక్కి 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 వచ్చి కానిక నా వంతుగా ఇక్కడికి టీడీపీని చూస్తే నేను ఈ 2019లో నేను జాయిన్ అయ్యాను. ఎలక్షన్ ముందే జాయిన్ అయ్యాను. తర్వాత కరోనా టైం అదంతా వచ్చింది. టీడీపీ ఆల్మోస్ట్ 0 స్టేజ్లో ఉంది. ఇక్కడ నేను వచ్చిన తర్వాత స్వతహాగా నా ట్రస్ట్ స్థాపించడం అయితేనేంటి, ఇక్కడ ఉన్న ప్రజలతో మమేకం అయ్యి నా వైద్య సేవలు విస్తరించుకుంటూ ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ టీడీపీలో ఒక కార్యకర్తగా మొదలయ్యి ఎంతో కష్టపడి ముందుకెళ్లాను. మంచి సేవలు అలాగే కార్యక్రమాలు కూడా కష్టపడి నమ్మకంగా చేశాను. చేస్తూ ఎందుకంటే ఒక నమ్మకం, ఒక రాజకీయ మార్గం అనేది ఒక నమ్మకం, కష్టపడితే మనకు అవకాశం వస్తుంది. ఒక బీసీ వ్యక్తిగా వెంకటగిరి స్థానికుడిగా మొట్టమొదటి అవకాశం మనకు ఉంటుంది అని నేను నమ్మకంతో చేసుకుంటా పోతే అది నాకు అపనమ్మకంగా తయారైంది. లాస్ట్ వరకు నేను చాలా కష్టపడి పోటీలో నిలబడ్డా ఆ నమ్మకం ఒక మసిపూసిన మారేడికాయలాగా ఒక సరే ఎవరి పార్టీలో ఏ పార్టీలోనైనా ఎవరికైనా వాళ్ళ ఈక్వేషన్స్ వాళ్ళ పరిస్థితులు ఉండొచ్చు, దానికి నేనేం కాదను, ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. కానీ అన్నిట్లో ముందుండి నాలాంటి వ్యక్తి కష్టపడి మీరు వెంకటగిరిలో ప్రతి ఒక్కరిని అడిగినా కూడా చెప్పగలుగుతారు. రాజకీయంలో ఒక ఒరవడిని సృష్టించాం ఒక రకంగా చెప్పాలంటే. ఆ విధంగా తీసుకుని వచ్చినప్పుడు ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటే ఖచ్చితంగా మన పార్టీ కోసం కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టి నా శ్రమని, నా ప్రాక్టీస్ వదిలి, నా రీసెర్చ్ వదిలి ఎంత కష్టపడి దీనికోసం కష్టపడినప్పుడు నాతో ఒక్క మాట కనుక చెప్పుకుంటే సంతోషించేవాడిని. అది కూడా చెప్పడానికి ఆ సామాజిక వర్గానికి కుదరలేదు అంటే గెలిచిపోతామనే ఒక అహంకారం వాళ్ళలోకి వెళ్ళిపోయింది. సో అది ఎప్పుడు కూడా పెరుగుట విరుగుట అనేది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. నేను చాలా నేను ఒక ప్రొఫెషనల్గా ఉంటాను. నేను ఎప్పుడు కూడా ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ని ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాను. సో ఆ స్టాండర్డ్లో నా వంతుగా నేను తొందరపడకూడదు. 15 days ఉండాలి. వెయిట్ చేసినా కలిసినా కూడా ఎటువంటి ఆన్సర్ రాలేదు అంటే మన చేసిన ఈ కష్టం దేనికి? వృధా అవడానికైనా?
ఆ బాధల్లో రాజకీయ కష్టాలు మొదలై నేను ఆలోచిస్తున్న టైంలో నాకు ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోను వెంటనే ఎక్కడున్నావో అని అడిగి, ఇంట్లో ఉన్నా, నువ్వు ముందు ఇంటికి రా, తాడేపల్లికి రా, విజయవాడకి రా, నీతో మాట్లాడాలని జగనన్న నాకు మాట్లాడటం జరిగింది. నేను ఒక వనవాసం అంటే 2010 ఓదార్పు యాత్రలో నేను ఆయనకి వైద్య సేవలు అందించాను. ఎంటైర్ 45 రోజులు. ఆ రోజులు చాలా ప్యాథటిక్ ఉన్న కండిషను. ఓదార్పు యాత్ర కూడా చాలా ఇబ్బందిగా, అంటే ఆ కండిషన్లో నేను సెలెక్టివ్గా నేను మన నెల్లూరు జిల్లాలోనే సోమశిల కాడ జాయిన్ అయ్యి అక్కడి నుంచి ఎంటైర్ కంప్లీట్గా ఓదార్పు యాత్ర కంప్లీట్ అయిపోయి తర్వాత కూడా కొన్ని ప్రోగ్రాముల్లో కూడా ఫీజు పోరు కానీ, రైతు పోరు కానీ, సమైక్య పోరు కానీ ఢిల్లీ కూడా వెళ్ళడం జరిగింది అందరితో కలిసి. ఇలా అన్ని చేసి నా వంతు నేను చేయగలిగిన వైద్యం మొత్తం తనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ గా సక్సెస్ఫుల్ గా ఇచ్చి తర్వాత నా వైద్యంలో నేను బిజీ అయ్యి తర్వాత నా రీసెర్చ్ లో నా ప్రాక్టీస్ లో నేను బిజీ అయిపోయి అప్పుడు నాకు రాజకీయ ఆలోచనలు అలాంటివి ఏమీ లేకపోయినా నా ప్రొఫెషనల్ లో నేను ఉన్నాను. ఆ తర్వాత ఎప్పుడు కూడాను నేను, ఎందుకంటే నేను ఒక డాక్టర్ గా నేను చాలా మంది వ్యక్తులు ఉన్నా కూడా నేను వాళ్ళ ప్రొఫెషనల్ కానీ వాళ్ళతో కానీ ఎటువంటి అటాచ్మెంట్స్ కూడా పెద్దగా వీలైనంత పెట్టుకోను.